హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అత్తా కోడళ్ళు. మీరు విన్నది నిజమేనండి, అత్తా కోడళ్ళు. అత్తమ్మకి ఐబ్రోస్ చేయించాలని కోడలి పిల్ల. కోడలు ముందుగానే ఐబ్రోస్ చేయించుకుందండి. ఆ తర్వాత అత్తమ్మ మీరు కూడా చేయించుకోండి అత్తమ్మ అంటే, నాకు ఇప్పుడు వద్దులేవే తర్వాత చేయించుకుంటానని ఆ కోడలు. ఆ అత్తగారు కాదు చేయించుకోవాల్సిందే అని ఇదిగో ఇలా ఐబ్రోస్ చేయించడానికి రెడీ అయింది కదా కోడలి పిల్ల. ఇప్పుడు వీడియో తీస్తున్నది ఎవరు? కోడలేనండి. నేనైతే ఐబ్రోస్ చేస్తూ నాకు ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకుంది ఈ మేడం గారికే. ఎందుకనే చెప్పనా? చెప్తానండి. అలానే ఐబ్రోస్ ఏ వయసులో ఎప్పుడు ఎలా చేయించుకోవాలి అన్నది. అలానే ఇంకొక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆ టిప్ గురించి కొంచెం ఆగిన తర్వాత చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకు ఆ టిప్పు మనకెందుకు ఉపయోగపడుతుంది అని. ఏ ఏజ్ వాళ్ళకైనా నేను చెప్పబోయే టిప్ ఉపయోగపడుతుంది. అలానే ఐబ్రోస్ ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి, ఎప్పటిదాకా చేయించుకోవాలి అన్నది చెప్తా. ఎప్పటిదాకైనా చేయించుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు చేయించుకోవాలన్న దానికి ఉన్నదండి. ఈ మధ్యకాలంలో 11 సంవత్సరాలకి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత మెచ్యూర్ ఫంక్షను. ఆ 10, 11 ఏళ్ల వయసులోనే మా అమ్మాయికి ఐబ్రోస్ చెయ్యండి అని గొడవ పెట్టే వాళ్ళ పేరెంట్స్ చాలామంది ఉన్నారండి. అసలు చిన్న వయసులో ఐబ్రోస్ ఎందుకండి? చిన్న వయసులో ఓన్లీ ఐబ్రోసే కదండి, ఫేషియల్ కూడా చేయమని గొడవ చేస్తూ ఉంటారు. అసలు అంత చిన్న వయసులో న్యాచురల్ స్కిన్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అలా వాళ్ళని వదిలేసేయొచ్చు కదా అమ్మా. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. నేనైతే డబ్బులు ఇస్తానన్నా అంటే ఐబ్రోస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఫేషియల్ చేస్తే డబ్బులు వస్తాయి, అయినా సరే నేను చేయనండి. ఎందుకంటే 10, 11, 12, 13, 14, 15 ఏళ్ల వయసు టైంలో ఐబ్రోస్ చేయకూడదు. అలానే ఫేషియల్స్ కూడా చేయించుకోకూడదు, క్లీనప్ చేయించుకోకూడదు. నేనైతే సలహా ఇచ్చేది ఎప్పుడో తెలుసా? ఐబ్రోస్కి 15 అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్తున్నప్పుడు, అది కూడా వాళ్ళకి ఇష్టమయ్యి కావాలని వస్తేనే చేస్తా కానీ నా అంత నేను చేయించుకోమ్మా అని చెప్పను. అలానే అంతకన్నా తక్కువ చిన్న వయసు వాళ్ళు వచ్చినా ఐబ్రోస్ చేయనండి. అలానే ఫేషియల్ ఎప్పుడు చేస్తానో తెలుసా? 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఫేషియల్ కదండి, ఓన్లీ క్లీనప్పే చెప్తా. అరే క్లీనప్ చేయించుకోమ్మా కావాలి అంటే కానీ ఫేషియల్ వద్దనని చెప్తా. అమ్మ మన వాళ్ళు వింటారా? అస్సలు వినరండి. అలానే ఈ ఐబ్రోస్ ఎంతకాలం దాకా చేయించుకోవాలి అని అంటే మీ ఇష్టం అండి. 15 అంటే ఇంటర్ ఆ టైం కాడ నుంచి మీ ఇష్టం 50, 60 ఇంకా అసలు అంతే, ఎప్పటికైనా చేయించుకుంటూ ఉండొచ్చు. ఒకటే, ఇంట్లో నుంచి బయటికి రావాలి, వచ్చి చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఒక ఏజ్ దాటిన తర్వాత రాదండి. అయినా సరే చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే 50+, 60+, 70+ మీ ఇష్టం, మీ ఓపిక. అలానే ఈ మేడం గారి ఫేస్‌ని ఒక్కసారి గమనించండి. డెడ్ సెల్స్ బాగా ఫామ్ అయ్యి ఉన్నాయి కదా! ఆ డెడ్ సెల్స్ పోవాలి అంటే ఏం చెయ్యాలి? ఆ మేడం గారు అడగలేదండోయ్, నేనే చెప్తున్నాను. మన అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్పు. మనం అంటే నేను కూడా ఉన్నానండి ఆ టిప్‌లో. నేను కూడా పాటించాలి. మరి మీకు చెప్తూనే నేను పాటించకుండా ఉండటం ఎంతవరకు కరెక్టు? అది. అలానే ఇప్పుడు ఈ టిప్ ఏంటి అంటే డెడ్ సెల్స్ ఎక్కువ ఫామ్ అయినాయి. పార్లర్‌కెళ్తే ఇష్టమైతే ఫేషియల్ చేయించుకోండి. ఆ ఇష్టము అన్నది ఎందుకు చెప్పానో తెలుసా? అమౌంట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగితే ఫేషియల్ చేయించుకోండి. మంత్లీ వన్స్. అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు క్లీనప్ చేయించుకోండి. అర్రే! క్లీనప్ కూడా నా వల్ల కాదు, కానీ నా ఫేస్ మీద కొంచెం ఆ డెడ్ సెల్స్ పోయి కొంచెం నాకు నేను మంచిగా ఉన్నాను అన్న ఫీలింగ్ కలగాలి అంటే ఏం చేయాలి అంటే, ఫేస్ మీద వాటర్ అలా తడుపుకొని, అంటే మొహం తడిపేసేసుకొని కొంచెం పంచదార తీసుకొని మొహమంతా అలా ట్యాపింగ్ ఇచ్చేసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా మసాజ్ చేసేసేయండి. డెడ్ సెల్స్ చక్కగా పోతాయి. నచ్చిందా ఈ టిప్పు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దే. నేను ఇందాక మీకేం చెప్పాను? ఈ మేడం గారికి చేసేటప్పుడు ఒక ఐబ్రోకి ఎక్కువ టైం తీసుకుంది అనని. అవునండి. ఆ ఏజ్‌కి తగ్గట్టు సన్నగా చేయకూడదు, లావుగా చేయకూడదు. మంచిగా మీడియంగా కరెక్ట్‌గా చేస్తాను. అలానే ఒకరికి ఐబ్రోస్ చేసిన తర్వాత ఆ థ్రెడ్‌ని నేను ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారా? ఇంకొకసారి గమనించండి. ఆ ఐబ్రో థ్రెడ్ ఒకళ్ళకి చేసిన తర్వాత అదే థ్రెడ్ కనుక కట్ అవ్వలేదనుకోండి, నేనైతే కట్ చేస్తాను. అదే థ్రెడ్‌తో ఇంకొకళ్ళకి చేయకూడదు. అర్థమైంది కదా ఈ టిప్పు. 2 టిప్పులు చెప్పాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మరి ఇందాక చెప్పాను చూసారా? కోడలి ప్రేమ. కోడలు ఇష్టంగా అత్తమ్మకి ఇలా ఐబ్రోస్ చేయించుతూ అలా తీసుకొని వెళ్ళటం ఎంత ముచ్చటేసిందో, ఎంత నచ్చిందో. మీరు కూడా ఇలానే చేస్తారా అత్తమ్మలు, కోడళ్ళు? ఆ తర్వాత చక్కగా స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందే అని ఆ కోడల్ని అడగటం. ముసి ముసి